హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు నైట్ ఇప్పుడు 12 అవుతుందన్నమాట. నా బర్త్డే అనమాట. సో నా బర్త్డే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఇప్పుడైతే జరుగుతున్నాయి. సో వీడియో అయితే చూస్తూ ఉండండి. దొరికినవన్నీ క్లీన్ చేస్తున్నాం మా అమ్మాయి. అనుకుంటా. ఎందుకు దీక్ష క్లీన్ చేస్తున్నావు? మమ్మీ బర్త్డే అనా? చెప్పు. అంతదా? ఇప్పుడేమో గడ్డం పెంచుకుని ఉన్నాను అంటాడు మా అబ్బాయి. నువ్వు నన్ను ఎట్ట పెడుతున్నావు అక్క అంటాడు. దీక్ష సెలెక్ట్ చేసిందా? హ్యాపీ బర్త్డే అమ్మ. ఎప్పుడు మై లవ్ అని ఉండేది, ఈసారి హ్యాపీ బర్త్డే అమ్మ. కింద మై లవ్ అని కూడా రాపియాల్సిందే. చెప్పు. వీడియో ఆపేసాడు. చెప్పు. నువ్వు నాకు చెప్తావు చెప్పవా? నేనైతే ఏడుస్తా. సరే చెప్పు. నాకు బర్త్డే వద్దు, నేను కేక్ కట్ చేయ. జయసాయి మంచిగా చెప్తుండు. చెప్పు చెప్పువే. ఏం చెప్పదు, సర్ప్రైజ్లో ఇస్తాం మేము అంతే. చెప్పు తల్లి. మేము నోటితో ఏం చెప్తాం. దీక్షి సరే చెప్పు మరి. హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పు. జుట్లు ఆకు చుక్క అయిపోతున్నాయి. చెప్పు పెద్దగా చెప్పు. థ్యాంక్ యూ తల్లి. హ్యాపీ బర్త్డే మమ్మీ అని టైం అయిందా? చెప్పు దీక్ష. మమ్మీ కూర్చో, తమ్ముడు మాట్లాడుతున్నారు. వినిపించింది జయసాయి, నాకు వినిపించింది. చదువుతున్నా. థ్యాంక్ యూ జయసాయి. ఫోటో తిప్పుతున్నాడని పోజ్ ఇస్తున్నా. దూరాన ఉన్న వాళ్ళకి ఏం లేదు. ఏ ఊరు ప్లాన్ అనుకోవాలి. రేపు వెళ్ళిపోతున్నారు. మా ఆయన డ్యూటీకి వెళ్తాడు. మా ఆయన కూడా ఏమో చూసి మళ్ళీ వీడియో పెడితే కాదు. ఏం కాదు, పెట్టుకుంటే అది స్పార్క్ వచ్చింది, నిలువుగా తీసేది. పెట్టి తీసి మమ్మీకి. పొద్దున్న నుంచి అలవాటు అయింది. హ్యాపీ బర్త్డే. చేత్తో పట్టుకో. థ్యాంక్ యూ తల్లి. ఐ లవ్ యూ. వంగ తల్లి. కేకు కేకు ఏం కాదులే. ఇట్లా సాయి ఇంట్లో చూపి మన దగ్గరికి కనిపిస్తుందా? నేను వాయిస్ ఇచ్చుకుంటాను తర్వాత. వెళ్ళిపోయాను మన దగ్గర కూర్చోవద్దు. నేను సారీ కూడా చూడలేదు. నాకు ఇద్దు కానీ కొటేషన్ కూడా. హ్యాపీ బర్త్డే మా. నేను రోజు దాంట్లో తాగుతా ఇట్లా డ్రింక్. థ్యాంక్ యూ తల్లి. అది ఏది బయటికి బాగుంది దీక్ష. నాకు దీంట్లో చేరేలేదు.
దీంట్లో నిన్ను అడిగే దీంట్లో ఇట్లా టైప్ లేరు నాకు కొనియమని. కలర్ కూడా బాగుంది సాయి. దీని మీద ఇదా బ్లౌజ్? ఇంకేమున్నాయి దిశి? ఇట్లా ఒక్కొక్కటి మా కేక్ పెట్టు. ఒక్క నిమిషం. ఫోటోలు కూడా చేస్తాను. థ్యాంక్ యూ తల్లి. వీడియో ఈతనా మంచిది మరి. వీడియో దగ్గరకు వచ్చి జూమ్ చేయి. ఏందో అట్ట కాదు, అట్ట గిట్ట బ్లౌజ్ స్టిచ్ హౌ ఎట్లా ఉంటుంది ఇక ఎట్లా ఉంటుంది. స్టిచ్ చేయించాడు మా ఆయన. దిశ పక్కలేమో ఒకసారి ఇట్లా ఫోటో దిగుదాం మనం ఇద్దరం. ఇది స్ప్రే కొట్టిద్దంట. ఇంకో ఇది నొక్కాలి. ఇది నొక్కు. ఆ పక్క నుంచి కొట్టు. మళ్ళీ దీని మీద పెట్టి అటు పక్కన పెట్టి కేక్ అడిపెట్టి స్ప్రే కొడతామంటే నువ్వు మరి పడకుండా కొడతాడు. కొట్టు ఈ మొక్క మీద పడింది. కొట్టు మమ్మీ మీద పట్నా. అట్ట ఈ సైడ్ నుంచి కొట్టు, వీడియో ఇట్లా వచ్చేది. పక్క నుంచి కొడితే ఇట్లా వస్తుంది పువ్వులాగా. దాన్ని షార్ట్ చేద్దామా? మెల్లిగా వెళ్ళిపోకు. నేను చూపిస్తా చూడు. ఆగు ఈ బ్యాంగిల్స్ మా ఆయన ఏమన్నాడు నేను మర్చిపోయా. నా చేతులు లేవు బ్యాంగిల్స్. సారీ చూసి అమ్మాయి ఇచ్చింది సారీ. ఇది మొత్తం ఓపెన్ చేయకు. అడ్డం వెళ్ళిపోయావరా వీడియో. ఏం కాదులే. నిలువుగా కావాలి వీడియో. చాలు. చెప్పండి. నా ఫేస్ వెలిగిపోతుంది సాయి. నేను ఇట్లా మా వారు నా కూతురు ఇచ్చిన సర్ప్రైజ్ కి నేనైతే అసలు ఫుల్ హ్యాపీలో ఉన్నాను. నాకున్న హ్యాపీనెస్ మామూలుగా లేదనమాట. మా దీక్షితల్లి అయితే ఒక 3 days నుంచే నా బర్త్డేకి అది ఇస్తా ఇది ఇస్తా అని అంటూనే ఉందన్నమాట. సో మా వారు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ అయితే నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను శారీ కొంది కాక ప్లస్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ తీసుకుని పువ్వులు ప్లస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించారనమాట. శారీకి పాలే ఇచ్చి. సో నేను కుట్టించుకునే ఆంటీ దగ్గర నాది బ్లౌజ్ తీసుకెళ్ళి కుట్టమని చెప్పారంట. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. బెస్ట్ బర్త్డే నాకైతే. సో మా దీక్షితల్లి నాకు ఒక శారీ ఒక కప్పు కూడా ఇచ్చింది. సో ఇంకా ఇంతే అన్నమాట. నేను ఒరిజినల్ వాయిస్తోనే పెట్టాను. నాకు చాలా మంచిగా అనిపించింది. నా హ్యాపీనెస్ తెలియాలి కదా అందరికీ అన్నట్లు నాకు అనిపించింది అనమాట. ఇంకా మా తమ్ముడు అయితే కేక్ కటింగ్ అయిన తర్వాత వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోతుండు. రేపు వ్లాగ్లో